నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ప్రత్యేక అతిథిగా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజానంతరం పెద్ద ఎత్తున నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. యజ్ఞ పురుష నారాయణాయేతి సమర్పయామి ఏతత్ హోమఫలం సర్వం. వెండి బంగారం వేసేవాళ్ళు జైల్లో రండి, అందరు రాదు. చూడమని తీసుకున్నాయట. అక్కడి నుండి బయలుదేరారు. జన్మని ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు సహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త పాతకాది సమస్త క్రియార్థం దశ పూర్వేష మాతృ వంశాన శాంతఫన రాజకే శ్రీ వేణుగోపాల స్వామిన పరిపూర్ణ ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు. దయచేసి దారిలో ఎవరు పండుకున్నారు వారిని వారి కుటుంబాన్ని వ్యాపార రీత్యా శ్రీ వేణుగోపాల స్వామి వారు కాపాడవలసిందిగా కోరుతున్నాము. శిలాబింబాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాము. ఈ రోజు నుంచి స్వామివారు సుదర్శన సంతాన వేణుగోపాల స్వామి అయిన మామూలు వేణుగోపాల స్వామి, సుదర్శన సంతాన వేణుగోపాల స్వామి. మనం ఏ కోరిక తలుచుకొని ఆ కోరిక నిమిత్తంగా 11 ప్రదక్షిణాలు చేస్తే స్వామికి ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజు నుంచి కూడా స్వామివారి దగ్గర మనం అనుకున్నటువంటి స్వామివారి ఇక్కడికి చక్కగా వచ్చాడు. శిలాబింబ ప్రతిష్ఠ చక్కగా చేసుకున్నాం. 3 రోజులు కూడా ఈ స్వామివారి యొక్క నామం సుదర్శన సంతాన వేణుగోపాల స్వామి. అంటే ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుతాయి. 11 ప్రదక్షిణాలు మాత్రం కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత అనుకోవాలి, అప్పుడు తర్వాత మళ్ళీ తీరిన తర్వాత మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేయాలి. అలా స్వామివారి కోరికది. కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా 11 ప్రదక్షిణాలు చేయాలి. స్వామివారికి 40 రోజులు అలా జరగాలి. ఉన్న వాళ్ళంతా కూడా చేయాలి ప్రతిరోజు కూడా ఇక్కడ. అది